వెల్కమ్ బ్యాక్ టు లిమ్రా బర్డ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మన దగ్గర ఉండే బర్డ్స్ అన్నిటికీ మనం ఎవ్రీడే అయితే సాఫ్ట్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. వాటిలో వచ్చేసి ఇది చూడొచ్చు, అన్ని ముడి శనగలు, ఎర్ర శనగలు, తెల్ల శనగలు, గోధుమలు అన్నీ అయితే మనం నానేసి వీటికైతే మనం అయితే సాఫ్ట్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఆ భాగంలోని ఇప్పుడైతే టోటల్గా వచ్చేసి మన దగ్గర ఉండే వాటిలో అన్నిటికీ మనం అయితే ఇప్పుడు ఫీడ్ పెట్టడానికి అన్ని ట్రేస్ అన్ని తీసి క్లీన్ చేసేసి అన్నిటినీ ఫీడ్ చేయడానికి పెట్టున్నాము. మొత్తం ఫీడ్ ఫిల్ చేసేసి అన్నిట్లో విడివిడిగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేస్తూ ఉంటాము. అది ఎవ్రీడే అయితే మన దగ్గర ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. ఎవ్రీడే అయితే ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. కొత్తగా మా ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని అయితే చివరి దాకా చూడండి ప్లీజ్ అండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది పెట్ లవర్ అండ్ బర్డ్ లవర్స్ అందరికీ చేరుతుంది. కాబట్టి మస్ట్ అండ్ షూడ్గా ఒక్క లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి. ప్లీజ్ వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఇవే కాకుండా మనం ఎట్టకేలకి ఎండాకాలం అయితే బాగానే రెడీ అయిపోయిందండి. మనకైతే ఫుల్గా ఎలా ఉందంటే టోటల్ హీటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బర్డ్స్ అన్నిటికీ కేర్గా మనం అయితే మస్ట్ అండ్ షూడ్గా దానికి కేర్ అనేది చేసుకోవాలి. ఎవ్రీడే వాటర్ పెట్టడం, ఫుడ్ పెట్టడం అనేది మాత్రం ఎప్పుడు మర్చిపోకుండా అయితే ప్రతి ఒక్క బర్డ్ లవర్ అయితే మెన్షన్ చేసుకోండి. ఎండలు అయితే బాగా తీవ్రంగా అయితే ఉన్నాయండి. ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది ఏంది అనేది మనకైతే అర్థం కావడం లేదు. ఇంకా ఎక్కువగా హాట్గా ఉంటున్నాయి అనేసి అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తూ ఉంటే. కాబట్టి వీటికి ఎట్లా అయితే మినరల్స్ కావాల్సింది, మినరల్స్ కానీ ఇంకా సాఫ్ట్ ఫుడ్లో మనం ఏదైనా ప్రొవైడ్ చేసి వాటికి అందించడం కానీ ఏదైనా కూడా మనం తగ్గకుండా చేసుకోవచ్చు. చేసుకుంటేనే మనకైతే బర్డ్స్ అనేది ఫుల్ హెల్తీగా వాటి కండిషన్లో బాగుంటాయి. మనం ఇచ్చే ప్రతి ఒక్క ఐటెంలో కూడా మనకు మినరల్స్ అనేది మెన్షన్గా ఉండేటట్లు చూసుకోండి. మనం ఇచ్చే సాఫ్ట్ ఫుడ్ తర్వాత కాసేపు ఆగి మళ్ళీ ఉండేసి దీనితోటి ఏదైనా ఫ్రూట్స్, జాంకాయ, యాపిల్ అట్లాంటివి ఏదైనా కూడా మనం నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ప్రొవైడ్ చేస్తాం. ఇది అయిపోయిన కాసేపటికి మళ్ళీ అది. దాని తర్వాత వచ్చేసి నట్స్ అనేది ఇప్పుడు మనకు పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్, వాటిలో మిక్స్డ్ సీడ్ ఇవన్నీ ఉంటాయి వరుసగా. ఇంకా డే బై డే అనేది ఎవ్రీడే అనేది ఉంటుంది. ఎవ్రీడే ప్రతి ఒక్క రోజు ఇది రొటీన్గా చేస్తూనే ఉంటాం. మన దగ్గర ఉండే ఈ కాక్టైల్స్ కూడా మంచి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తేనే కదా మనం కూడా ఒక బ్రీడ్ అనేది చేయగలుగుతాం అనేసి ప్రతి ఒక్క బర్డ్కి కూడా మనం కేర్ చేసి మొత్తం ఫుడ్డు, వాటర్, దానికి కావాల్సిన మినరల్స్, కాల్షియం అన్నీ అందించేలాగా పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి వీటిల్లో కూడా మన దగ్గర ఉండే వాటిల్లో కూడా మంచి బ్రీడింగ్కి వచ్చున్నాయి. ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 వీడియోస్లో కూడా మనం అప్లోడ్ చేసాము. వీటిల్లో ఎగ్స్ వచ్చున్నాయని చెప్పి. అవి ఎగ్స్ కూడా కొన్ని ఫెర్టిలైజర్ అయిపోయాయి, హ్యాచింగ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రొవైడ్ అయ్యి ఎగ్స్ అయితే మళ్ళీ రెడీ అయి ఉన్నాయి. కొన్నిట్లో చిక్స్ ఉన్నాయి, కొన్నిట్లో ఎగ్స్ మళ్ళీ రిఫ్రెష్గా పెట్టుకొని ఉన్నాయి. కాబట్టి అన్నిటినీ మనం కేర్ చేసి ఈ ఎండలకి కొద్దిగా జాగ్రత్త చేసుకుంటే నెక్స్ట్ వచ్చే చిక్స్ అయినా కూడా మన చేతికి అయితే అందుతాయి. వీటిని అయితే ప్రతిసారి మనం గమనించుకొని అన్నిటినీ వాటర్ కానీ ఫీడ్ కానీ తగ్గకుండా చేసుకుంటేనే ఈ బ్రీడింగ్ పర్పస్లో ఉండే వాటికైతే ఫీడ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం అయితే గమనించుకొని ఇవ్వాలి. అందులో వచ్చేసి ఎండల టైంలో అయితే పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇదిగా ఉంటాయి. కాబట్టి గమనించుకొని మనం అయితే చూసుకోవాలి. ప్రతి దాంట్లో అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే ఎవ్రీ టైం ఒక 2 డేస్కి కానీ 3 డేస్కి కానీ మనం అయితే చెక్ చేస్తూ ఉంటాము. దాంట్లో ప్రతి బర్డ్ ఎట్లా ఉంది, ఏంది, పిల్లలు ఏమైనా వచ్చాయా ఏంది అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాను. దాంట్లో కూడా కొన్ని చిక్స్ అయితే వచ్చున్నాయి. ప్రతిదీ చూడాలి. కాబట్టి ఇప్పుడు చూస్తాను, ఒక్కొక్క దాంట్లో ఉన్నాయా లేదో చెక్ చేస్తాను. నాకైతే దీంట్లో అయితే చిక్స్ వచ్చినట్టు సౌండ్ వస్తూ ఉండింది. కాబట్టి చెక్ చేస్తాను ఏ విధంగా ఉంది ఏందనేది. చూస్తే అర్థం అవుతుంది. మన దగ్గర అయితే కాక్టైల్స్లో అయితే చిక్స్ ఆల్మోస్ట్ అన్నిట్లో అయితే చిక్స్ వచ్చున్నాయి, హ్యాచింగ్ చేస్తున్నాయి. కొన్ని అయితే మనం చూడగలుగుతాము. కాబట్టి ప్లీజ్ అండి మా యొక్క వీడియోని అయితే చివరిదాకా చూసి లైక్ అయితే చేయండి ప్లీజ్. ఇదిగోండి వీడియోస్లో వెళ్తే ఇంకా ఎగ్స్ మీద కొన్ని అయితే
పిల్లల మీద ఉన్నాయి. దీంట్లో అయితే ఒక చిక్ అయితే వచ్చున్నాయి. దీంట్లో అయితే మోస్ట్లీ మన దగ్గర ఎగ్స్ మీద ఉన్నాయి. మళ్ళీ రీఫ్రెష్ సెకండ్ టైం ఇది. దీంట్లో కూడా ఒక చిక్ సంథింగ్ చెక్ చేద్దాం. బా ఒక చిక్ అయితే ఉంది, ఒక చిక్ అయితే చచ్చిపోయింది. ఈ చిక్ అయితే ఫుల్ యాక్టివ్గా ఉంది. దీనికైతే ఫీడింగ్ అయితే తక్కువగా ఉంది. ఎండలకి అయితే తట్టుకోవడం కొద్దిగా చిక్స్ కాబట్టి కష్టం. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని హ్యాండ్ ఫీడ్ చేయడమా లేదా అని చూడాలి. ఇదిగోండి, ఇంకొక చిక్ అయితే డెడ్ అయిపోయింది. ఇలాగే గమనించుకోకపోతే చిక్స్ అనేది చచ్చిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కటి మనం గమనించుకొని బర్డ్స్కి అన్నిటికీ మంచి ఫుడ్ ఇచ్చుకొని పిల్లలు వచ్చి ఉంటే జాగ్రత్త చేసుకోవాలి. కాబట్టి అందరికీ థ్యాంక్ యూ గైస్.